గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా యేసుక్రీస్తుని వెంబడించి యేసుక్రీస్తుకి ప్రీతికరంగా మనం జీవించే ఒక శిష్యురాలుగా మనం ఉండాలంటే మనలో ఉండవలసిన ముఖ్యమైనటువంటి క్వాలిటీ ఏంటంటే అన్కండిషనల్ లవ్. షరతులు లేని ప్రేమతో యేసును మనము వెంబడించగలిగితే ఆయనకు నిజమైన శిష్యురాలుగా మనం ఉండగలం. యేసుక్రీస్తు ప్రభు తన యొక్క 12 మంది శిష్యుల్లో ప్రధానుడైనటువంటి పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు ఒకేసారి అడగడం మనం చూడొచ్చు. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం నుంచి ఉంటుంది. పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా అంటాడు. మరలా పేతురు నన్ను ప్రేమిస్తున్నావా, మరలా పేతురు నన్ను ప్రేమిస్తున్నావా. 3 సార్లు అడిగితే 3 సార్లు ప్రభువా నీకే తెలుసయ్యా నేను ప్రేమిస్తున్నాను, అయితే నా గొర్రెలను మేపు, నా గొర్రెలను కాయి అని 2 బాధ్యతలు ఇచ్చాడు. దేవుడు పేతురు గారిని తన యొక్క సంఘానికి కాపరిగా నియమించే ముందుగా ఇంకా ఏ ప్రశ్నలు అడగలేదు. ఒకటే ప్రశ్న, నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా. ఈరోజు అదే ప్రశ్న యేసు ప్రభు నన్ను కూడా అడుగుతున్నారు. నీవు నా శిష్యురాలుగా ఉండాలంటే నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు. ఇక్కడ చాలామందిలో ఈ ప్రశ్న వస్తుంది, ఎందుకు 3 సార్లు అడగాల అనేది. నేను ఇదే వచనాన్ని గ్రీక్ బైబిల్లో చూసినట్లయితే, మనకి గ్రీక్ బైబిల్ మనకి కొత్త నిబంధన గ్రీక్లో రాయబడి ఉంటుంది కనుక మనకి ఇంటర్నెట్లో మనము ఇంగ్లీష్ గ్రీక్ ట్రాన్స్లేషన్ మనకు దొరుకుతుంది. అందులో మనం చూసినట్లయితే గ్రీక్ భాషలో లవ్ అనే మాటకి డూ యు లవ్ మీ పీటర్, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అనే మాటకి యేసు ప్రభు వారు అడిగిన మాటకి గ్రీక్ భాషలో లవ్ అనే మాటని ఒకలాగా తర్జుమా చేశారు. అదే మాటని పేతురు నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా అనే మాటని పేతురు గారు ఉపయోగించిన మాటని ఒకలాగా తర్జుమా చేశారు. తర్జుమా చేయడం కాదు, వాస్తవంగా వారి గ్రీకులో అన్న మాటలు మనం చూడొచ్చు. యేసు ప్రభు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అనే మాటకి ప్రేమకి ఉపయోగించిన మాట అగాపే అనే మాటను ఉపయోగించాడు. AGAPE అగాపే అనే మాటను ఉపయోగించాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా, ఎస్ ఐ లవ్ యూ అని పేతురు ఉపయోగించిన మాటకి, పేతురు ప్రేమకు ఉపయోగించిన మాట ఫిలియో, PHILEO, ఫిలియో అనే మాట ఉపయోగించాడు. జాగ్రత్తగా గమనించండి, నేను ఇక్కడ గ్రీక్ పదాలు ఎందుకు చెప్తున్నాను. పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అని యేసయ్య అడిగినప్పుడు ఇంగ్లీష్లో పీటర్ డూ యూ లవ్ మీ అంటే ఇంగ్లీష్లో మాటకి గ్రీక్లో అన్నాడు పీటర్ డూ యూ అగాపే అంటే నువ్వు నన్ను అన్కండిషనల్గా, అగాపే అంటే అన్కండిషనల్ లవ్, ఏ విధమైన షరతులు లేని విధంగా నన్ను ప్రేమిస్తున్నావా. దైవ ప్రేమ అది. పేతురు ఇచ్చిన ఆన్సర్ ఎస్ లార్డ్ ఐ ఫిలియో, అవును ప్రభువా నేను ప్రేమిస్తున్నాను అనడానికి ప్రేమకి ఇక్కడ ఏం ఉపయోగించాడు పేతురు? ఫిలియో అనే మాట స్నేహితుల మధ్య ప్రేమ. అగాపే అనే మాట దైవ ప్రేమ. దైవ ప్రేమలో షరతులు లేని ప్రేమ ఉంటుంది. స్నేహితుల ప్రేమలో ఇఫ్ యు ఆర్ నైస్ విత్ మీ ఐ విల్ బీ నైస్ విత్ యూ, నువ్వు నాతో మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటాను. కానీ అగాపే ప్రేమలో నువ్వు నాతో మంచిగా ఉండకపోయినా నేను నీతో మంచిగా ప్రేమిస్తూనే ఉంటా. అది దేవుడు మన నుండి కోరుకుంటున్న ప్రేమ. దేవుడు మనిషి నుండి ఆశించే ప్రేమ, దేవుడు మనిషికి ఇచ్చే ప్రేమ కూడా ఆ ప్రేమే. ఫిలియో ప్రేమ, ఎరోస్ ప్రేమ, స్టోర్గే ప్రేమ కాదు. ప్రేయసి ప్రియుల మధ్య ప్రేమ, స్నేహితుల మధ్య ప్రేమ, సహోదరుల మధ్య ఉన్న ప్రేమ దేవుడు అడగట్లేదు. ఆయన మనల్ని అగాపే ప్రేమ కలిగి ఉండండి అంటున్నాడు. అగాపే ప్రేమ ఆయన మన పట్ల చూపించే ప్రేమ ఏంటది? మనము నమ్మదగని వారమైనను మన పట్ల ఆయన నమ్మదగిన దేవుడుగా, మన ప్రేమ దేవుని పట్ల, దేవుడు మనకి మేలు చేసినప్పుడు నువ్వు గొప్పవాడు ప్రభువా, నువ్వు నిజమైన సత్య దేవుడు ప్రభువా అంటూ
మనం ఆశించినది రానప్పుడు అసలు నన్ను ప్రేమిస్తున్నావా ప్రభు అని దేవుని ప్రశ్నించే ప్రేమ మనది. కానీ దేవుడు మనల్ని పాపం చేసినప్పుడు, పాపంలో పడిపోయినప్పుడు, బలహీనమైనప్పుడు కూడా మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. షరతులు లేని ప్రేమ. నువ్వు నిజముగా దేవుని శిష్యుడిగా, దేవుని శిష్యురాలుగా నువ్వు నేను ఉండాలి అంటే ఇతరులను షరతులు లేని ప్రేమతో ప్రేమించే శక్తి, ప్రేమించే ప్రేమకు మనం ఎదగాలి. మరి ముఖ్యంగా దేవుణ్ణి ప్రేమించే ప్రేమలో ప్రభువా ఇది ఇస్తేనే నేను ప్రేమిస్తాను కాదు, ప్రాణం ఉండినా ప్రాణం పోయినా, మరణమైనను జీవమైనను క్రీస్తు యేసు ప్రేమ నుండి మనల్ని ఎడబాపలేదనే విధముగా ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా అన్కండిషనల్గా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ ప్రేమ, నిన్ను ప్రేమించే ప్రేమ అంటే నీ యొక్క వాక్యానికి లోబడే ప్రేమ కనుక షరతులు లేకుండా అన్కండిషనల్గా నీ వాక్యానికి లోబడి ఉంటాను ప్రభువా అనే ప్రేమ మనం యేసయ్య పట్ల కలిగి ఉంటే ఖచ్చితంగా యేసయ్య మనలను ఆయన శిష్యులుగా చేర్చుకొని ఆయన ఆత్మతో నింపి ఆయన మనలో ఆనందిస్తాడు, మనం ఆయనలో ఆనందించే విధంగా చేస్తాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి షరతులు లేని విధముగా దేవుని ప్రేమను పొందుకొని షరతులు లేని విధంగా దేవుని ప్రేమించి ఇతరులను కూడా అదే అగాపే ప్రేమతో ప్రేమించే గొప్ప ప్రేమలోనికి పరిశుద్ధాత్ముడు మనల్ని ఎదిగించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు ఇచ్చిన ఈ వాక్యం బట్టి వందనాలు. ధ్యానించిన వాక్యంలో పేతురు ఫిలియో ప్రేమ గురించి మాట్లాడుతూ ఉంటే నీవు అగాపే ప్రేమ గురించి బోధిస్తూ ఉన్నావు. ఫిలియో ప్రేమలోనే ఆగిపోయిన పేతుర్ని అగాపే ప్రేమలోనికి హెచ్చించడానికి నీవు ముమ్మారు అడిగావు నాయన. ఈరోజు నాయన మాతో నీవు మాట్లాడుచున్న మాటను బట్టి నీకు స్తోత్రాలు. పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అని 2 సార్లు అగాపే అగాపే అన్నావు. 3వసారి అయితే పేతురు చెప్పిన విధంగానే ఫిలియో అనే మాటను ఉపయోగించావు. అయ్యా, మా జీవితాల్ని ఫిలియో ప్రేమ నుండి అగాపే ప్రేమలోనికి హెచ్చించండి అయ్యా. షరతులు లేని ప్రేమతో నిన్ను ప్రేమించి, షరతులు లేని ప్రేమతో మా తోటి వారిని ప్రేమించి, నీ ప్రేమను ఈ లోకానికి చూపించగలిగే స్థితికి మమ్మల్ని హెచ్చించమని, పరిశుద్ధపరచమని, పరిశుద్ధమైన నీ ప్రేమతో మమ్మల్ని నింపి నీ శిష్యులుగా, నీ శిష్యురాలుగా తీర్చిదిద్దమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగివచ్చి క్రీస్తు యేసు యొక్క అగాపే ప్రేమలోనికి మనల్ని హెచ్చించి నడిపించి దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.